కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తున్నది. ఆక్రమణల తొలగింపులో అది తప్పదు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం. రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో ఇబ్బందులపైన రిటైర్డ్ ఇంజనీర్లు నిపుణులతో భేటీ. సో నిన్న ఆ సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. సో అంతా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, సుబ్బారావు గారు వీళ్ళంతా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో ఇబ్బందులపైన ఈ భేటీ జరిగిందట. చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపుపైన మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజం అంతా బాధపడుతుంది. కొన్ని చోట్ల మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. మేమేమంటున్నాం అంటే, రంగనాథ్ గారు ఎక్కడ మీరు మనసు చంపుకున్నారు? ఒక వాసవి కబ్జాలని నిర్మూలించడంలో ఎక్కడ మీరు ముందుకు రాలే? ఒక ఇన్కార్ లేక్ టీజీఐఏసీ భూముల్లో కట్టి మొత్తం అక్కడ చెరువుని కబ్జా చేస్తే, నాలాలని కబ్జాలు చేస్తే అక్కడ మీకు మనసు రాలే కూల్చడానికి? అమీన్పూర్కి పోయిన మేము, సుబ్బారావు గారు మీ పక్కనే కూర్చున్నారు కదా, ఒకసారి పర్యావరణవేత్త ఆయన రాసిన పుస్తకం తీసుకోండి. కేవలం ఒక అమీన్పూర్లో ఉన్న కబ్జాల మీదనే ఒక పెద్ద పుస్తకం రాసిండు ఆయన. ఒక అదిత్రి, ఒక అర్బన్ రైజ్, ఒక అవంతిక, ఇట్లాంటి వాటి ప్రతిదానికి ఆ దగ్గరికి మేము పోయినాం. అక్కడ లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్మన్ చేసిన కబ్జాలు ఇవన్నీ మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. మరి ఎక్కడా మీకు అవి కూల్చడానికి మనసు రాలే? ఏదో కొన్ని కూల్చినట్టున్నారు, కానీ మెజారిటీగా ఉన్న ప్రాంతంలో మీరు ఏం చేయగలుగుతున్నారని అడుగుతున్నాం. అండ్ గూడెం మైపాలరెడ్డి తమ్ముడు మీ ఆఫీస్కి రాగానే కూల్చివేతలు ఆపేస్తిరి. గోల్డెన్కి ఎందుకు కూల్తలేదు? పేద ప్రజల భూములు కబ్జాకు గురైనాయి. చెరువులే కాదు, ప్రభుత్వ భూములు పోయినాయి, పేద ప్రజల భూములు పోయినాయి. కొన్ని వేల కోట్ల బిజినెస్ అక్కడ జరిగింది. వేల కోట్ల అనడం కూడా తక్కువే, 1,00,000 కోట్లకు పైన బిజినెస్ జరిగింది ఓన్లీ ఇన్ అమీన్పూర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేము. చెరువులు పెద్దలవైనా పేదలవైనా కూల్చేస్తాం. చెరువుల ఎఫ్టీఎల్తో సంబంధం లేకుండా సర్వే నెంబర్లు మార్చి నిర్మించిన భవనాలను ఇప్పటి వరకు కూల్చేశాం. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు నిపుణుల కమిటీ వేస్తాం. ఇంకొకటి మీరేమంటున్నారు? అనుమతులు లేకుండా చెరువుల్లో చేపట్టే నిర్మాణాలు. అనుమతులు లేకుండా ఏంటండి? అనుమతులు తీసుకునే కట్టిరు, చెరువుల్లో కబ్జాలు చేసిరు. అనుమతులు తీసుకునే చేసిరండి. అదే కదా ఇప్పుడు పాయింట్ ఇక్కడ. అనుమతులు తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటారు? పేదలు ఉంటారు. అనుమతులు పెద్దోడికి అనుమతులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించాలి, అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏంటి అనే అంశంపైన శుక్రవారం బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో మేధోమథనం జరిగింది. రంగనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ విశ్రాంత ఇంజనీర్లు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు, పర్యావరణవేత్తలు పాల్గొని పలు అంశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చెరువుల్లో ఉన్న నివాసాలను తొలగించబోమని, మున్ముందు ఆక్రమణలు రాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువుల నీటి నిల్వ విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా, ఇరిగేషన్, గ్రామ పటాలు పరిశీలించి హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. మీరు ఇన్ని చెప్తున్నారు. మేము మొన్న మెయిల్ ఐడి ఓపెన్ అయిద్దా ఇందులో? లేదు. మేము మొన్న ఈ సాకి చెరువు పక్కనే ఉన్న ఇన్కార్ అనే ప్రాజెక్ట్ వాడు, ముంబైకి చెందిన కంపెనీ, ఇక్కడే ఉన్న లీడర్లు కొంతమంది దొంగలు ఆ కంపెనీకి అండగా నిలబడ్డారు. గతంలో కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న గూడెం మైపాలరెడ్డి కూడా. మేము ఆ కథనం రాసి దాని గురించి మేము ఓపెన్గా ల్యాండ్ కబ్జా, ఓపెన్గా మేము మళ్ళీ మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడుతాం. ఏం చేసిండు? కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎక్కడ? కుక్కట్పల్లి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, జాకెట్ ఆర్డర్. మీరు భవిష్యత్తులో దీని గురించి మాట్లాడొద్దు. అరే ఎట్లా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గతంలో నేను యశోద ఆసుపత్రి గురించి మాట్లాడితే, యశోద ఆసుపత్రి దగ్గర వీడియో చేస్తే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ఒక కోర్టుకి జడ్జి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ కాపీని అమెరికాలో ఉన్న యూట్యూబ్ వాడికి పంపిర్రు. ఆ వీడియోలు డిలీట్ చేసుకున్నారు. డిలీట్ చేయడంతో పాటు కోర్టు ఏమని ఆర్డర్ చేసినట్టు, నువ్వు భవిష్యత్తులో ఈ హాస్పిటల్ గురించి మాట్లాడద్దు అని అంటారు. మేమేం చేసినప్పుడు, నేను అప్పుడు తొలి వెలుగులో ఉన్నా, నేనేం చేసినప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తీర్పు రిజర్వ్లో ఉంది. 2 ఏళ్ళు అయితే ఇంతవరకు జడ్జిమెంట్ వస్తలేదు. వాహ్, ఏం న్యాయ వ్యవస్థ చూడండి. అంటేనేమో మళ్ళీ కంటెంప్ట్ అంటారు. మరి ఎవరిని క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మేము ఇక్కడ? అంటే ఒక జర్నలిస్టు ఒక సంస్థ తప్పు చేస్తే, ఆ సంస్థ తప్పుని ఎత్తి చూపితే, ఒక సచ్చిన శవానికి ట్రీట్మెంట్ చేస్తే దాని గురించి మేము మాట్లాడితే ఆ వీడియోలు డిలీట్ చేస్తారు. కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కోర్టే చెప్తుంది నువ్వు భవిష్యత్తులో దీని గురించి మాట్లాడొద్దని. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంటే
బిల్డింగ్ పైన చూడడం దూకి చచ్చిపోయినా ఏం పెద్ద జరిగినా నేను పోయి అక్కడ రిపోర్ట్ చేయొద్దు. ఇదేనా చెప్పదలుచుకున్నది? యాజ్ ఇట్ ఈజ్ ఈ కేసులో కూడా సేమ్ అదే. మీరు ఏం మాట్లాడొద్దు ఇంకా. నేను అది భవిష్యత్తులో చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము కూడా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎట్లా మళ్ళీ ఇప్పుడు మనం కోర్టుకు పోవాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలా, మళ్ళీ పిటిషన్ వేయాలా, మళ్ళీ కథా వ్యవహారం. అసలు అది మళ్ళీ నాకు కోర్టు నుంచి కూడా నోటీస్ రాలే. యూట్యూబ్ వాడు దానితో పాటు లింక్ అయి ఉన్న మెయిల్ ఐడికి పంపించినాడు. ఇగో ఫలానా కోర్టు ఆర్డర్ అట, ఇగో ఈ కోర్టు ఆర్డర్ వచ్చింది మీ ఛానల్ మీద, ఫలానా 4 లింక్స్ ఉన్నాయి, ఈ లింక్స్ మీరు ఒకవేళ మీరు తదుపరి వీటిని తీసేయకపోయినా మేమే తీసేస్తాం ఆటోమేటిక్గా. ఎందుకంటే అది కోర్టు ఆర్డర్ కదా, వాళ్ళు ఫాలో అవ్వాలి కదా మరి కోర్టు ఆర్డర్ అన్నప్పుడు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటే ఎట్లా పని చేస్తారు? ఇంకేం క్వశ్చన్ చేస్తారు? ఒక్క నిమిషం. నేను మళ్ళీ చూపిస్తాను దానికి సంబంధించి. సో మీరేమి మనసు చంపుకొని ఎక్కడా కూల్చివేతలు ఏం చేస్తలేరు. మనసు మారుతున్నది, గవర్నమెంట్ మనసు. పెద్దోళ్ళకు ఒక రకంగా, పేదోళ్ళకు ఒక రకంగా. అందుకే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు మొత్తం చెరువులని సర్వనాశనం చేసి కట్టిన. ఇవాళ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి తొడగొడుతున్నాడు. నువ్వు చూసుకుంటా నేను లోపలేస్తా అని. నువ్వు ఏం లోపలేయాల్సిన అక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. ఆ చెరువుల కబ్జాలను తీయండి. కేటీఆర్ సిఎస్ఆర్ కింద ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిన వాటిని తీసేయండి, వాటిని రికవరీ చేయండి. ఆ భూమిని 55 చెరువులు ఇంటూ 5 ఎకరాలు వేసుకోండి. మినిమం తక్కువలో తక్కువ ఒక 5 ఎకరాలు వేసుకోండి కబ్జా అయిన భూమి. ఇంకెక్కువనే ఉన్న తక్కువేం లేదు. 5 ఎకరాలు ఇంటూ 100 కోట్లు వేయండి. ఎకరం 100 కోట్లు ఉంది షేర్లింగంపల్లి, గోపనపల్లి, తెల్లాపూర్ ఏరియాల్లో. అంటే ఎన్ని వేల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది? ఇది తేల్చండి సార్, ఇది తేల్చండి ఫస్ట్. రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది రియల్ ఎస్టేట్? ధరలు తగ్గుతాయి, సామాన్యుడు కొంటాడు. ఇల్లు కొనకుండా భూమి కొనకుండా ఉంటుందా అండి? భూమి వాల్యూ ఏమైనా తగ్గుతుందా? భూమి వాల్యూ ఇవాళ కాకపోతే రేపు పెరుగుతుంది. భూమి ఏమైనా పెరగదు కదా, రోజుకింత విస్తీర్ణం పెరుగుకుంటూ పోతుంది. ఈ నెల ఇంత పెరిగింది భూమి, ఇంకో నెల ఇంత పెరుగుతుంది అని ఉండదు కదా. ఎంత ఉన్న భూమి గంతే ఉంటుంది. జనాభా పెరుగుతున్నది, అవసరాలకు భూమి కావాల్సిందే. రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఒక నెల రియల్ ఎస్టేట్ పడిపోయింది, సంవత్సరం పడిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరగదా? ఇదో పెద్ద ప్యాషన్ అయిపోయింది వాళ్ళకి, జనాలకి, మాట్లాడే వాళ్ళకి. ఒకవేళ రియల్ ఎస్టేట్ తగ్గింది అనుకుందాం, ధరలు తగ్గుతాయి, తగ్గనియండి. ఇది తప్ప ఇంకా ఆదాయ వనరే లేదా ఇక రాష్ట్రంలో? జనానికి తాగిచ్చి సంపాదించడం కంటే ఘోరమా ఇది? ఫస్ట్ మీరు చేయాల్సింది బడా రియల్ ఎస్టేట్. మొన్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చాలా అద్భుతంగా వివరించిండు. తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో దేశంలో పారిశ్రామికవేత్తల హోల్డ్లో ఉంటుంది ఆయా రాజ్యాలు కానీ ప్రభుత్వాలు కానీ. మన దగ్గర రియల్ ఎస్టేట్ చేతిలో ఉన్నది. ఎందుకంటే మన దగ్గర భూములు ఎక్కువ, గవర్నమెంట్ భూములు ఎక్కువ. అదే అసెట్ మనది, కానీ ఆ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ గుప్పిట్లో ఉన్నాయి. ఒక రామోజీరావుకి 8,000 ఎకరాలు, ఒక సంఘీకి 8,000 ఎకరాలు, ఒక నార్నే ఎస్టేట్ 8,000 ఎకరాలు. మాకు వచ్చిన ఆర్డర్ కాపీ 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ ఫ్యామిలీ కోర్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అట్ కూకట్పల్లి. శ్రీమతి పావని గారు సీనియర్ మన 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ ఫ్యామిలీ కోర్ట్ ఎట్ కూకట్పల్లి. అసలు ఇది కోర్టు నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలే. యూట్యూబ్ వాళ్ళు మాకు దానికి లింక్ అయిన మెయిల్ ఐడికి పంపిరనమాట. ఇది ఏమని పంపిరానంటే ఇంకా క్లారిటీగా ఇది పంపిరు. ఆ డాక్యుమెంట్ ఆర్డర్ కాపీని పంపి, హలో, వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ లీగల్ రిమూవల్ రిక్వెస్ట్ సైటింగ్ ద కోర్ట్ ఆర్డర్ డేటెడ్ 24/10/2024 ఇన్ seeking blocking of your videos available at the URLs.
A copy of the court order is attached for your reference. You may choose to act on the said video in terms of the aforesaid court order. If you fail to do so, as per our local law obligations, we may comply with the request without further notice to you. సో వాళ్ళు మీరు ఒకవేళ అవి రిమూవ్ చేయకపోతే మేము మాకున్న దాని ప్రకారంగా మేము దాన్ని డిస్కస్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఇది ఎవరు, ఇది ఎక్కడ యూట్యూబ్ అంటే ఇది అమెరికాలో, అక్కడ వాళ్ళు ఇది వాళ్ళకి పంపిరు అనమాట డైరెక్ట్. నాకు అసలు ఆ వీడియోల గురించిన ఒక నోటీసు రాలే, ఒక ఇన్ఫర్మేషను లేదు. ఆయన కోర్టుకు పోయిండు, కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, ఆర్డర్ ఎత్తుకపోయిండు, ఆడికి సబ్మిట్ చేసిండు, నాకు ఇది వచ్చింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న అతి భయంకరమైన, మరి ఇది ఏమనాలనో కోర్టు గారే దయచేసి చెప్పాలా. ఇప్పుడు మేము చేసిన అలిగేషన్స్ మేము వాస్తవాలను చూపించినప్పుడు ఇన్కార్ లేక్ సంబంధించింది నేను ఇంతకుముందు చెప్పినా కదా. ఇన్కార్ లేక్ ఇక్కడ రామచంద్రాపురం పక్కన సాకి చెరువు అని ఉంది. ఇన్కార్ ప్రాజెక్ట్స్ సాకి చెరువు అని ఉన్నది. ఆ సాకి చెరువు నుంచి ఉన్న లింక్ నాలాని మొత్తం కబ్జా చేసి పెద్ద ఎత్తున అక్కడ తూములన్నింటినీ క్లోజ్ చేసి, మళ్ళీ పోనీ ఆ భూమి ఏమైనా ప్రైవేట్ పట్టా భూమి అంటే కాదు, అది టీజీఐఏసీకి సంబంధించిన భూమి. ఏమంటాడు, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి అంటాడు. అనుమతులు ఎవడిచ్చిండు? డబ్బులు ఇస్తే అనుమతులు ఇచ్చారు దొంగ అధికారులు. వాడు ఇరిగేషన్ వాడు ఇచ్చిండు, హెచ్ఎండిఏ వాడు పర్మిషన్ ఇచ్చిండు, రెరా వాడు పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్లు వచ్చినాయి అంటే పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? నువ్వు డబ్బులు ఇస్తే వాడిని తాగి తినిపించి వాడిని డబ్బులు ఇస్తే కోట్ల రూపాయలు ముట్ట చెప్తే వచ్చినాయి. ఇవాళ రేపు నష్టపోయేది ఎవరు? జనం. మేము అడుగుతున్నాం, గౌరవ కోర్టును కూడా అడుగుతున్నాం. మేము ఎట్లా ఈ యొక్క ప్రాపర్టీని ప్రజలు కొనుగోలు చేయాలని అడుగుతున్నాం. మీరైనా తేల్చండి. పోనీ ఇది కబ్జాకు గురైందా లేదా, గవర్నమెంట్కి ఆర్డర్ ఇవ్వండి. అదే సమయంలో మేము చూపించిన వీడియోలు మీరు చూసినారా? ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే ఇది కంటెంప్ట్ అంటారేమో. ఫర్దర్గా ఏం మాట్లాడొద్దన్నది ఆర్డర్. ఇగో క్లెయిమ్ ద పిటిషనర్ ఫైల్డ్ అండర్ రూల్ 1 and 2 రెడ్ విత్ ఏదో సెక్షన్స్ ద ప్రేయర్ టు గ్రాంట్ అండ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ పిటిషనర్ అండ్ అగెనెస్ట్ ద రెస్పాండెంట్. సో ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందనమాట కోర్టు. ఏమని? ఎవరెవరికి? ఇది మధ్యలో ఇన్కార్ లేక్ సిటీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మన తొలి వెలుగు టీవీ అండ్ అదర్స్, అంటే మనకు. ద పిటిషన్ ఈజ్ ఫైల్డ్ అండర్ 39 రూల్ 1 and 2 సీకింగ్ టెంపరరీ ఇంజెక్షన్. ద మెయిన్ సూట్ ఈజ్ ఫైల్డ్ సీకింగ్ డ్యామేజెస్, పర్పెక్చువల్ ఇంజెక్షన్ and mandatory. Here the learned counsel for the petitioner and pursued the record. The contention of the petitioner is that they are a reputed construction company. The petitioner acquired 23 acres 7 guntas and 8 acres 24 guntas, in total 32 acres 21 guntas at Patancheru village through 2 registered sale deeds, and after obtaining permissions from all the concerned authorities, they constructed multi-story towers in the name and style of Inkar Lake City. The respondent number 1, who is an independent editor and news reporter running news channel on YouTube in the name and style of Mana Toli Velugu, started circulating videos, the image and reputation of the petitioner, causing loss and creating panic in the minds of the prospective purchasers in order to extract money from the petitioner. ఒక్కటి చూపించరా బై, ఒక్కటి నీకు మెసేజ్ పెట్టినట్టు కానీ మీ పరిధిలోకి మేము వచ్చి మాట్లాడినట్టు కానీ ఇంకెక్కడైనా మనం కూర్చొని మాట్లాడినట్టు కానీ ఒక్క వీడియో చూపించినది. నేను మీ ప్రాజెక్టు గురించి, ఇది అక్రమం జరిగింది, టీజీఐఏసీ ల్యాండ్, ఇది గత కంపెనీల నుంచి రైతులు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వాలు రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి అది. మేము స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ గేమ్. The videos uploaded by the respondent number 1 అంటే నేను are defamatory and are causing loss to the petitioner. ఏమంటాడు? అన్నీ ఉన్నాయి మాకు పర్మిషన్లు, రెరా ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అంటారు. కోర్టు ఏం చేస్తుంది? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఇది లీగలే అని అనుకుంటుంది. కానీ పర్మిషన్స్ ఎట్లొచ్చినాయి? మేము నిర్దిష్టంగా ఆరోపణగా స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటే ఏమైనా చేసుకోండి, ఎన్ని నెలలు జైల్లో పెడతారో పెట్టండి, నేను నిర్దిష్టమైన స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇది కబ్జా, ఈ ఇన్కార్ లేక్లో కొనొద్దు. ఈ వచ్చిన మొత్తం ఈ ఇరిగేషన్ కానీ రెరా కానీ అప్రూవల్స్ అన్నీ కూడా టోటల్ ఫేక్. డబ్బులు ఇస్తే దొంగ అధికారులంతా పర్మిషన్స్ ఇచ్చారు.
ఏమంటుంది? ఇష్యూ యాడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పిటిషనర్ రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ నెంబర్ 1 అండ్ దేర్ మెన్ ఫ్రమ్ మేకింగ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ డిఫమేటరీ statements, posts, updates, videos, audios, articles, comments, etc. against or concerning the petitioner company on any public or private platforms, including in all social media, internet, websites, TV interviews, all forms of print and electronic media, or through any other medium. 2024 219 ఏందో issue notice to the respondents. The petitioner shall comply and so ఉన్నది. ఇప్పుడు నేనేం మాట్లాడతాడు దాని గురించి? ఏవాడు కట్టుకోవచ్చు, కబ్జా ప్లేస్లో అమ్ముకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, జనం మోసపోవచ్చు. మరి జనం మోసపోతే రేపు ఎవరు రెస్పాన్సిబుల్? కోర్టు ఆర్డర్ ఇచ్చింది, మరి కోర్టు బాధ్యత వహిస్తుందా? ఎవరు అడగాలండి ఈ విషయాన్ని? మేము గతంలో యశోద ఆసుపత్రి విషయంలో ఈ రకంగానే మాట్లాడితే సేమ్ కోర్టుకు వెళ్ళిరు, మల్కాజిగిరి కోర్టుకి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు, యూట్యూబ్ వాడికి పంపించినారు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు, చివరికి మళ్ళీ కేసు వేసి నువ్వు యశోద గురించి అసలే ఒక్క మాట కూడా మాట్లాడొద్దని. ఎట్లా అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛని కోర్టులే వద్దంటాయా? ఇప్పుడు మేము ఏం చేయాలా? దీని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలా, మళ్ళీ అడ్వకేట్ని మాట్లాడాలా, మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? ఒకసారి అడ్వకేట్ శరత్ కుమార్ గారితో కాల్ చేద్దాం. శరత్ కుమార్ గారికి మేబీ ఆయన కూడా లైవ్లో ఉన్నారేమో మరి. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడింది కంటెంప్ట్ అనుకుంటే దయచేసి నన్ను అరెస్ట్ చేయండి. స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. నా అరెస్ట్ తర్వాతనైనా ఒకవేళ నా మీద నాన్ బెయిలబుల్ పెట్టి ఇంకేదైనా అరెస్ట్ చేసి అరెస్ట్ తర్వాతనైనా అది ఫేకా ఒరిజినల్ అన్నది తేలుతుంది. రంగనాథ్ గారు ఆన్సర్ చేయండి. మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం, వాస్తవాలను బయటికి తీసుకొస్తున్నాం. ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. హైడ్రా తీసుకొచ్చినారు, హైడ్రా ఎందుకు పండుకున్నది? మేము చెప్పింది కరెక్టా కదా? గవర్నమెంట్ తేల్చి మీరు అసలు ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలి. మీరు ఏదో చెరువులను రక్షిస్తాం, గవర్నమెంట్ భూములను రక్షిస్తాం అంటున్నారు కదా, మా ఈ పర్టికులర్ కేసులో మీరు ఇంప్లీడ్ అవ్వాలా. మేము వచ్చి మీకు కంప్లైంట్ చేస్తాం. ఇది 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 అవునా కాదా తేల్చాలా. ఆడ ఓపెన్గా కనబడుతుంది కదా, నేను వీడియోలు చూపించిన కదా. సో దయచేసి ప్రజలారా ఇట్లాంటి విషయాల్లో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారో చేయనివ్వండి. సో ఇప్పటివరకు వచ్చిన అఫీషియల్ రిపోర్ట్స్ ఇవి. మన మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ అండ్ మిగతా బై ఎలక్షన్ సంబంధించింది. శరత్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నిన్న మీకు నేను ఒక ఇది పెట్టినా కదా సార్, మన కోర్టు ఆర్డర్. అవును. ఇప్పుడు నాకు ఇది ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది యాక్చువల్గా. అంటే నాకు ఎలాంటి కోర్టు ఇది కానీ ఆ ఇన్కార్ లేక్ సిటీ అన్న ప్రాజెక్ట్ నుంచి కానీ ఎవ్వరు నాకు నోటీస్ పంపలే. నాకు నా యూట్యూబ్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్కి యూట్యూబ్ వాడు పంపించినాడు. ఏమని పంపించిందంటే, వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ లీగల్ రిమూవల్ రిక్వెస్ట్ సైటింగ్ ద కోర్ట్ ఆర్డర్ అని పెట్టి ఒక 4 లింకులు పెట్టి, ఏ కాపీ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్ ఈజ్ అటాచ్డ్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో మీరు ఒకవేళ ఈ పని చేయకపోతే, మీరు అది రిమూవ్ చేయకపోతే మా ఫర్దర్గా మేము చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. కానీ కోర్ట్ ఆర్డర్ ఉన్నది, మీరు ఆర్డర్ చదివి ఉంటారు, వచ్చిన మెసేజ్ కూడా చదివి ఉంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఒకటే అండి, అందులో ఉంది ఏంటంటే భవిష్యత్తులో ఏది చెయ్యొద్దు అని ఉంది, కానీ ఆల్రెడీ మీరు ఏదైతే ఎయిర్ చేసినారో దాన్ని రిమూవ్ చేయమని కోర్ట్ ఆర్డర్ లేదు. ఫస్ట్ పాయింట్. అంటే వాడు పెట్టిండు కదా సార్, కోర్ట్ ఆర్డర్ ఇవ్వకపోయినా వాళ్ళు యూట్యూబ్ తో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారంగా మీరు యూట్యూబ్ యొక్క ఆదేశాలను గౌరవించకపోతే మీ కార్యక్రమాలకు భంగం కలుగుతుంది అనుకుంటే మీరు తొలగించండి. అంటే యూట్యూబ్ ద్వారా మీకు రేపు ప్రతిబంధకాలు వస్తాయి, మా మాటను ఇతను గౌరవించలేదు, ఇతను క్రమశిక్షణను ఇచ్చేసినాడు అనే ఉద్దేశంతో యూట్యూబ్ మీద ఒకవేళ యూట్యూబ్ యాజమాన్యం మీ మీద ఏదైనా ప్రతిబంధకాలు పెడితే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఆదేశాలను గౌరవించండి. కానీ మీరు కోర్టు లోపల రేపు ఎప్పుడైతే ఈ నోటీసులు అవి వస్తాయి కదా, వచ్చిన తర్వాత అసలు యాక్చువల్లీ ఏకపక్షంగా ఇట్లాంటి ఆర్డర్లు ఎట్టిస్తారు? భావ స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి ఆర్డర్లను ఎట్ ది అడ్మిషన్ స్టేజ్ ఎట్లా కోర్టు ఇస్తుంది అనే దాని మీద
ఖచ్చితంగా మనం పరిశీలన చేద్దాం, దానికి సంబంధించిన కౌన్సిల్ అఫిడవిట్ వేద్దాం, ఆ జడ్జి దగ్గర పోయి ఆర్గ్యుమెంట్ చేద్దాం. తర్వాత రెండోది ఏంటంటే మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తున్నారు లేదో, కొన్ని కోర్టుల ద్వారానే ఇట్లాంటి ఆర్డర్లు వస్తున్నాయి. అవును, అది కూడా వీళ్ళు ఎంచుకొని పోయి ఫలానా కోర్టులో వేస్తేనే ఇట్లాంటి ఆర్డర్ వస్తుందని చెప్పి ఆ కోర్టుకి పోయి ఆర్డర్లు తీసుకువస్తున్నారు. గతంలో కూడా మనం రామేశ్వరరావుని చూసినాము, తర్వాత ఇతర నాకు సెకండ్ అటెంప్ట్ ఇది. నాకు యశోద ఆసుపత్రి విషయంలో సేమ్ మల్కాజ్గిరి కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. అదే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కోర్టులలోకి పోతున్నారు. వీళ్ళు పోయి ఒక పథకం ప్రకారంగా ఆర్డర్లు తీసుకొస్తున్నారు. అంటే కోర్టు వ్యవస్థను మ్యానిపులేట్ చేస్తున్నారా అనేది కూడా మనం పరిశీలించాలి. వాళ్ళకు కూడా మనం చుక్కలు చూపెట్టాలి అక్కడ, విన్నారా? వీళ్ళు ఆడే ఆట ఇది సాగదు అని చెప్పాలంటే రఘు, ఆ నోటీసులు వచ్చినాక ఆ పిటిషన్లు నాకేమో ఈసారి ఆట మనం ఆడదాం. ఓకే, తప్పకుండా సార్, మీకు దాని మీద ఫర్దర్గా వెళ్దాం. తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆ యశోదాకు సంబంధించిన విషయంలో కూడా మేము హైకోర్టుకి వెళ్ళినాం గతంలో. 2 years అవుతుంది సార్. హైకోర్టు బెంచ్ ముందు జడ్జి తీర్పు రిజర్వ్లోనే పెట్టిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఏం చెప్తాం ఇక? అంటే ఇప్పుడు నేను యశోద అన్న పేరు ఎత్తొద్దు ఇక, అంటే ఎప్పుడు అదే ఆర్డర్, ఇప్పుడు ఆర్డర్ అమల్లో ఉన్నట్టే. ఎందుకు ఎత్తకుండా ఉంటాం సార్? ఇప్పుడు మనం అరెస్ట్ అయ్యి లోపలికి పోయిన తర్వాత అన్న చర్చ అన్న జరుగుతుంది కనీసం, ఒకవేళ అది కంటెంప్ట్ అని వాళ్ళు భావిస్తే. యా, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ చెప్తున్నాం, ఈ ఇన్కార్ ప్రాజెక్టు పెద్ద స్కామ్. దొంగ అధికారులు కొంతమంది కలిసి ఇచ్చిన పర్మిషన్ ఇది. తన్నాలే, పటాన్చెరులో ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్ ఎవడెవడైతే ఈ పర్మిషన్ ఇచ్చిండో వాళ్ళని తన్నాలి. హెచ్ఎండిఏలో పర్మిషన్ ఎవడిచ్చిండో వాడిని తన్నాలి. రెరాలో అప్రూవల్ ఎవడిచ్చిండో వాడిని తన్నాలి. టీజీఐఏసీలో ఎవడు దీనికి అప్రూవల్ ఇచ్చి పట్టాభూములుగా మార్చిండో వాడిని తన్నాలి. ఈ స్టేట్మెంట్కి నేను నిలబడి ఉంటా. అరెస్ట్ చేసినా ఇంకేమైనా జరిగినా, నా అరెస్టు తర్వాతనైనా అట్లీస్ట్ అక్కడ కొన్న వాళ్ళకి, కొనుగోలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి భవిష్యత్తులో ఎవరికి నష్టం జరగకుండా కనీసం ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది.